question, write a polynomial in the variable y and degree is 10. Question ఏమంటాడంటేనండి, we have to write one polynomial, the variable of that polynomial is y. ఆ పొలనామియల్లో ఉన్నటువంటి వేరియబుల్ ఎవరు? y అట. అంటే వేరియబుల్ y ఉండేలాగా ఒక పాలినామియల్ రాయాలి. పాలినామియల్స్ అంటే చాలా ఉన్నాయి కదా, మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, లేదంటే లీనియర్ పొలనామియల్, క్వాడ్రాటిక్ పొలనామియల్, చాలా పొలనామియల్స్ ఉన్నాయి. ఏ పొలనామియల్ రాయమంటున్నాడు? డిగ్రీ ఈస్ 10, డిగ్రీ 10 ఉండేలా రాయమంటున్నాడు. అంటే ఇది 10th డిగ్రీ పొలనామియల్. వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పొలనామియల్? ద డిగ్రీ ఆఫ్ దిస్ పొలనామియల్ ఈస్ 10. డిగ్రీ 10 ఉండేలాగా ఒక పాలినామియల్ రాయి. ఓకే, రాస్తాను. వేరియబుల్ ఎంత ఉండాలి? y ఉండాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈస్ -3. ఆ పొలనామియల్లో కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ -3 ఉండాలట. అండ్ కాన్స్టెంట్ ఈజ్ 9. కాన్స్టెంట్ 9 ఉండాలట. అయితే ఇక్కడ మనము ఒక 10th డిగ్రీ పాలినామియల్ క్రియేట్ చేయాలి మనం. ఏమా, వీ హ్యావ్ టు రైట్ 10th డిగ్రీ పాలినామియల్. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్? ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఈస్ 10. ఈ పాలినామియల్ డిగ్రీ 10. కాబట్టి ఇక్కడ మనం ఒక 10th డిగ్రీ పాలినామియల్ మనం ఇక్కడ తయారు చేయాలి. వెరీ సింపుల్. వేరియబుల్ y ఇచ్చాడు కదా, రాసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ వేరియబుల్ y రాసుకోండి, దాని డిగ్రీ 10 పెట్టుకోండి. కోఎఫిషియంట్స్ తర్వాత రాసుకుందాం, ఎందుకంటే y/10 కోఎఫిషియంట్ ఉంటుంది కదా, కోఎఫిషియంట్స్ తర్వాత రాద్దాం. నెక్స్ట్ ప్లస్ పవర్స్ ఎప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి పాలినామియల్స్ రాస్తున్నప్పుడు. సో ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ అంటే దిస్ పాలినామియల్ డిగ్రీ ఇస్ 10. ఈ పాలినామియల్ డిగ్రీ 10 కాబట్టి ఇప్పుడు టర్మ్స్ డిసెండింగ్ ఆర్డర్లో రాయి. y/10, నెక్స్ట్ 10 డిక్రీజ్ చేయి 9, నెక్స్ట్ 8, y/8, నెక్స్ట్ టర్మ్ y/7 టర్మ్, నెక్స్ట్ టర్మ్ y/6 టర్మ్, నెక్స్ట్ టర్మ్ y/5 టర్మ్, నెక్స్ట్ టర్మ్ y/4 టర్మ్, నెక్స్ట్ టర్మ్ y/3 టర్మ్, ప్లస్ నెక్స్ట్ టర్మ్ y/2 టర్మ్, ప్లస్ నెక్స్ట్ టర్మ్ y/1 టర్మ్, ప్లస్ లాస్ట్ టర్మ్ y/0. y/0 అంటే కాన్స్టెంట్. y/0 అంటే ఎవరండి? కాన్స్టెంట్ అని రాసుకోవాలి. ఇది ఒక పాలినామియల్ ఎప్పుడైనా రాయమన్నప్పుడు రాసేటువంటి విధానం. ఆడ ఎంత అయితే డిగ్రీ పెట్టమన్నాడో డిగ్రీని ఫస్ట్ వచ్చేలా చూసుకోండి. ఇక్కడ మనకి 10th డిగ్రీ పాలినామియల్ రాయమన్నాడు కాబట్టి ఫస్ట్ టర్మ్ డిగ్రీ 10 వేసేసుకున్నాను, y/10. తర్వాత టర్మ్స్ డిసెండింగ్ ఆర్డర్లో రాశాను. y/10, y/9, y/8, y/7, y/6, y/5, y/4, y/3, y/2, y/1, y/0. y/0 అంటే if the degree of any polynomial is 0, that is called constant polynomial. ఇది కాన్స్టెంట్ polynomial అన్నమాట. రైట్, ఇప్పుడు కోఎఫిషియంట్స్ రాద్దాం. y/10 అనేది వేరియబుల్, దీని కోఎఫిషియంట్ ఎంతనో పెట్టుకోవచ్చు. ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వలేదు. అది ఏమనిచ్చాడు? కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ -3. ఒక x స్క్వేర్ కోఎఫిషియంట్ మాత్రం -3 కింద తీసుకోమన్నాడు. x స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే x స్క్వేర్ టర్మ్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇది y/10 టర్మ్, దిస్ ఈజ్ y/9 టర్మ్, దిస్ ఈజ్ y/8 టర్మ్, దిస్ ఈజ్ y/7 టర్మ్, దిస్ ఈజ్ y/6 టర్మ్, దిస్ ఈజ్ y/5 టర్మ్, దిస్ ఈజ్ y/4 టర్మ్, దిస్ ఈజ్ y/3 టర్మ్, దిస్ ఈజ్ y/2 టర్మ్. ఇది ఓహో సారీ, క్వశ్చనే తప్పించాను, రాంగ్ రాశాను. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ కాదు, కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్. సారీ, కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ అంటే y స్క్వేర్ కోఎఫిషియంట్ -3 ఉండాలి. సో కోఎఫిషియంట్ అంటే ఏంటండి? ఇన్ ఏ టర్మ్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్. ఒక టర్మ్లో ఉన్నటువంటి కాన్స్టెంట్ టర్మ్నే కోఎఫిషియంట్ అంటాం. ఇప్పుడు 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 తీసుకున్నానండి. ఇందులో 2x స్క్వేర్ అనే టర్మ్ తీసుకోండి. ఇది x స్క్వేర్ టర్మ్. ఈ టర్మ్లో ఉన్న కాన్స్టెంట్ ఎవరు? 2. సో 2ని కోఎఫిషియంట్ అంటాం. ఈ 4x అనే టర్మ్లో ఉన్న కాన్స్టెంట్ ఎవరు? 4. 4ని కోఎఫిషియంట్ అంటాం. ఎవరు కోఎఫిషియంట్? x కోఎఫిషియంట్ 4, x స్క్వేర్ కోఎఫిషియంట్ 2. మరి 5 ఎవరు? 5 ఈజ్ కాన్స్టెంట్. 5 ఈజ్ వాట్? కాన్స్టెంట్. అట్లాగే ఇక్కడ మనకి y స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ -3. y స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ -3. y స్క్వేర్ కోఎఫిషియంట్ మనం -3 కింద తీసుకోవాలి. y స్క్వేర్ కోఎఫిషియంట్ అని తీసుకోవాలంటే ఇక్కడ మనం -3 కింద తీసుకోవాలి. సో y స్క్వేర్ కోఎఫిషియంట్ ఇది, దీని ప్లేస్లో -3 పెడదాం. ఇక్కడ రాద్దాం ప్లస్ y స్క్వేర్. ఇక్కడ y స్క్వేర్ కోఎఫిషియంట్ -3 కాబట్టి ఇక్కడ రాద్దామా
ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ -3 కాబట్టి వై స్క్వేర్ కోఎఫిషియంట్లో -3 పెట్టేసి అంతే. అండ్ కాన్స్టెంట్ ఈజ్ 9, కాన్స్టెంట్ ప్లేస్లో 9 పెట్టు. కాన్స్టెంట్ అంటే లాస్ట్లో ఉంటుంది, ఇది 9 అంతే. ఇప్పుడు వీటి ప్లేస్లో నీ ఇష్టం. y/10 కోఎఫిషియంట్ ముందు ఏ నెంబర్ అయినా పెట్టేసుకో. ఇక నా ఇష్టం 1 పెట్టుకుంటాను, 1. y/9 కోఎఫిషియంట్ 2, y/8 కోఎఫిషియంట్ 3, y/7 కోఎఫిషియంట్ 4, y/6 కోఎఫిషియంట్ 5, y/5 కోఎఫిషియంట్ 6. నెగిటివ్ కూడా పెట్టుకోవచ్చు. y/4 కోఎఫిషియంట్ 7, y/3 కోఎఫిషియంట్ 8, y/2 కోఎఫిషియంట్ ఆల్రెడీ -3, y/1 కోఎఫిషియంట్ 9 పెట్టుకుంటాం. అండ్ కాన్స్టెంట్ ఈజ్ 9. ఇది ద 10th డిగ్రీ పొలినామియల్ ఆఫ్ వేరియబుల్ y. అంటే వేరియబుల్ y ఉండి దాని డిగ్రీ 10 ఉంటే ఇలా రాయాలి. అదే వేరియబుల్ 6 ఉండి రాయమాడు అనుకో, ఫస్ట్ టర్మ్ 6 తీసుకుంటావు, y/6 ప్లస్ y/5 ప్లస్ y/4 ప్లస్ y/3 ప్లస్ y/2 ప్లస్ y/1 ప్లస్ y/0. y/0 అంటే కాన్స్టెంట్. ఇక్కడ కోఎఫిషియంట్స్ పెట్టుకుంటాం. y/6 కోఎఫిషియంట్ ఎంతో కొంత పెట్టుకుంటాం, y/5 కోఎఫిషియంట్, y/4 కోఎఫిషియంట్, y/3 కోఎఫిషియంట్ ఇలా రాసుకుంటా వెళ్ళిపోతాం. ఇచ్చిన పాలినామియల్ ఏంటండి, 10th డిగ్రీ పాలినామియల్ రాయమన్నాడు. ఇదిగో ఈ పాలినామియల్ డిగ్రీ 10. ఏంటో పాలినామియల్ 1y/10 ప్లస్ 2y/9 ప్లస్ 3y/8 ప్లస్ 4y/7 ప్లస్ 5y/6 ప్లస్ 6y/5 ప్లస్ 7y/4 ప్లస్ 8y/3 మైనస్ 3y² ప్లస్ 9y/1 ప్లస్ 9. ఇది నేను క్రియేట్ చేసినటువంటి పాలినామియల్. ఇక్కడ వీడి కోఎఫిషియంట్స్ ప్లేస్లో మీకు నచ్చిన నెంబర్స్ పెట్టుకోవచ్చు. కోఎఫిషియంట్స్ ప్లేస్లో y/10 కోఎఫిషియంట్ ప్లేస్లో మనకు నచ్చిన నెంబర్ పెట్టుకోవచ్చు. రైట్, దట్స్ ఆల్.